శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది చందమామ కథల్లో భాగంగా ఇంకొక కథ. ఒక అరణ్యంలో ఒక కాకి, ఒక పిచ్చుక ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. కాకి పుల్లలతో ఒక చెట్టు మీద గూడు కట్టుకుంది. పిచ్చుక ఆ చెట్టు త్వరలో గడ్డి పరకలతో గూడు కట్టుకుంది. కాకి ఇల్లు బలంగా ఉండేది. పిచ్చుక గూడు గాలి వస్తే ఎగిరిపోయేలా ఉండేది. ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. పిచ్చుక గూడు ఎగిరిపోయింది. పిచ్చుక వానకు తడిసి చలికి వణుకుతూ చాలా బాధపడింది. అసలే అర్ధరాత్రి, పైగా చలి, ఏం చేయాలో అర్థం కాక కాకి దగ్గరకు చేరింది. కాకిబావ, కాకిబావ, నా గూడు చెదిరిపోయింది. నిలవడానికి నీడ కూడా లేకుండా పోయింది. గాలివాన, ఆపై అర్ధరాత్రి, ఎక్కడికి పోవడానికి తోచటం లేదు. ఈ రాత్రికి కాస్త మీ ఇంట్లో చోటిస్తావా అని అడిగింది. అయ్యో పిచ్చుక బావా, నీకెంతటి కష్టం వచ్చింది. నిన్ను తలుచుకుంటే నా మనసు నీరైపోతోంది. కానీ ఏం చేయను, నా ఇంటి నిండా చుట్టాలున్నారు. నాకే చోటు సరిపోక తలుపుకు అనుకుని నిలబడి ఉన్నా. ఏమీ అనుకోకు అంది. పిచ్చుక మనసు చాలా మంచిది. ఎవరు ఏమి చెప్పినా వెంటనే నమ్మేస్తుంది. ఎవరికైనా చేతనైనా సహాయం చేస్తుందే కానీ చీమకు కూడా హాని పెట్టదు. పోనీలే కాకిబావా, అవకాశం లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు. ఈ రాత్రికి నా తిప్పలేవనేం పడతానులే అని వెళుతుండగా ఓ సాధువు కనిపించాడు. అరే, అప్పుడే తెల్లారిపోయినట్టుంది. ఈ సాధువు లేచి స్నానానికి వెళ్తున్నాడు అని అనుకుంది. ఆ సాధువు ఏడుస్తున్న పిచ్చుక దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. దేవుడు నిన్ను అల్పజీవిగా పుట్టించినందుకు నువ్వేం బాధపడకు. నీ మంచితనమే నీకో శ్రీరామరక్ష. నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తా. దాన్ని 3 సార్లు చెప్పిస్తే నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఆ పిచ్చుక చెవులో మంత్రాన్ని చెప్పాడు. సూర్యోదయం కాగానే పిచ్చుక తూర్పు వైపుకు తిరిగి సూర్యభగవానునికి నమస్కరించి ఒకసారి మంత్రాన్ని జపించింది. అల్లంత దూరంలో దాని కంటికి కొంచెం బంగారం కనిపించింది. రెండవసారి మంత్రం జపించింది. మరింత బంగారం కనిపించింది. మూడోసారి మంత్రం జపించింది. బోలెడు బంగారం కనిపించింది. పిచ్చుక సంతోషంతో ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళింది. బంగారం పనిచేసే కంసాలిని బతిమలాడి తన వెంట తెచ్చుకుంది. ఆ బంగారాన్ని అతనికి చూపించి, అయ్యా, ఈ బంగారంతో నాకు ఒక బలమైన గూడు తయారు చేసి ఇవ్వండి. అలా తయారు చేయగా మిగిలిన బంగారాన్ని మీరు తీసుకోండి అని చెప్పింది. కంసాలి సంతోషించాడు. బంగారం తీసుకెళ్లి చక్కటి గూడు చేసి పిచ్చుకకి ఇచ్చాడు. పిచ్చుక ఆ గూడును చెట్టుకొమ్మకు వేళ్లాడగట్టింది. కంసాలిని కృతజ్ఞతతో సాగనంపింది. దగదగా మెరిసిపోతున్న బంగారం గూడులో పిచ్చుక హాయిగా కాలక్షేపం చేస్తోంది. కాకికి పిచ్చుక గూడు చూడంగానే అసూయ కలిగింది. దీనికింత మంచి గూడెలా వచ్చింది అనుకుంటూ దాని దగ్గరికి చేరింది. పిచ్చుకబావా, పిచ్చుకబావా, నీ బంగారం గూడు చాలా బాగుంది. ఇదెలా వచ్చింది అని అడిగింది. మాయామర్మం తెలియని పిచ్చుక సాధువు చెప్పిన విషయం చెప్పేసింది. దుష్టబుద్ధిగల కాకి ఎలాగైనా సరే ఆ మంత్రాన్ని సాధించాలని పిచ్చుకని పిలిపించి సాధువు ఇచ్చిన మంత్రాన్ని తెలుసుకుని తిన్నగా తన గూటికి చేరుకుని ఒకసారి మంత్రాన్ని జపించింది. చిన్న మంట కనిపించింది. రెండోసారి మంత్రం జపించింది. మంటలు పెద్దవయ్యాయి. మూడోసారి మంత్రం జపించింది. ఇంకా పెద్ద మంటలు వ్యాపించి దాని కర్రల గూడుతో సహా కాకి మాడి మసైపోయింది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.